Hello everyone, I am Kishore. Welcome to the class of Spoken English. ఈ ఎపిసోడ్లో మనం ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం. ఆర్టికల్స్ రెండు రకాలు, డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్. ఈ డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్ ఏంటో మనం చూద్దాం. ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఒక పర్టికులర్ థింగ్ కాకుండా ఉండేదాన్ని ఇండెఫినెట్ ఆర్టికల్ అని మనం అంటాం. డెఫినెట్ ఆర్టికల్ అంటే ఒకే పర్టికులర్ థింగ్ ఉన్నదానికి మనం ఉపయోగిస్తాం కాబట్టి దీన్ని డెఫినెట్ ఆర్టికల్గా మనం పరిగణిస్తాం. అంటే ఆర్టికల్స్ ఆర్ టూ టైప్స్, డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్. ఇండెఫినెట్ ఆర్టికల్స్లో మళ్ళీ రెండు ఆర్టికల్స్ ఉన్నాయి, ఏ అండ్. డెఫినెట్ ఆర్టికల్లో ఒకటే ఉంది, టీహెచ్ఈ ద. ఈ ఆర్టికల్స్ గురించి మనం తెలుసుకుందాం. ఆర్టికల్స్ ఆర్ టోటల్లీ 3, ఏ అండ్ ద. కానీ దాని యొక్క యూసేజెస్ని బట్టి మనం డెఫినెట్ ఆర్టికల్ కింద ఒకటి, ఇండెఫినెట్ ఆర్టికల్ కిందకి రెండు మనం ఉపయోగిస్తాం. ముందుగా మనం ఇండెఫినెట్ ఆర్టికల్ గురించి తెలుసుకుందాం. మనం ప్రిపోజిషన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చెప్పుకునేటప్పుడు ప్రిపోజిషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సెంటెన్స్ అని మనం అనుకున్నాం. అంటే ఒక సెంటెన్స్ యొక్క కరెక్ట్ మీనింగ్ మనం ప్రిపోజిషన్ని బట్టి మనం చెప్పగలుగుతాం. అలానే ప్రిపోజిషన్స్ తర్వాత మనం సెంటెన్స్లో అతి ముఖ్యంగా ఏదైనా ఉంది అంటే అది ఆర్టికల్స్ మాత్రమే. ఆ ఆర్టికల్స్లో ఇప్పుడు ఇండెఫినెట్ ఆర్టికల్ గురించి తెలుసుకున్నాం. అందులో ఒకటి ఏ. ఫస్ట్ ఈ ఏని, దాని యొక్క యూసేజెస్ ఏంటి, మనం ఎక్కడెక్కడ ఉపయోగించకూడదు, ఎగ్జాంపుల్స్ మనం ఒకదాన్ని ఒకటి తెలుసుకుందాం. అలానే దాని తర్వాత అండ్, దాని తర్వాత డెఫినెట్ ఆర్టికల్ ఉన్న ది గురించి కూడా చూద్దాం. ముందుగా ఆర్టికల్స్లో ఫస్ట్ వన్ ఇండెఫినెట్ ఆర్టికల్. అందులో మొదటిది ఏ. ఈ ఏ అనేది ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు, యూజెస్ ఆఫ్ ఏ. ఆర్టికల్ ఏని ఎక్కడ ఉపయోగిస్తారు? మొదటి యూసేజ్ వచ్చేసి నౌన్స్ ముందు. మనకి ఏదైతే నౌన్స్ ఉన్నాయో, మనం ఏదైతే నౌన్స్, కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, మెటీరియల్, అబ్స్ట్రాక్ట్ అని మాట్లాడుకున్నామో ఆ నౌన్స్ ముందర మనం ఈ ఏ అనే ఆర్టికల్ని మనం ఉపయోగిస్తాం. తర్వాత కౌంటబుల్ నౌన్స్, ఏదైతే మనం కౌంట్ చేయగలుగుతామో ఆ నౌన్స్ ముందర మనం ఏ అనే ఆర్టికల్ని మనం ఉపయోగిస్తాం. తర్వాత సింగులర్ నౌన్స్, ఏదైనా సింగులర్ ఆబ్జెక్ట్స్ ఉన్నా, సింగులర్ నౌన్స్ ఉన్నా, సింగులర్ థింగ్స్ ఉన్నా మనం ఈ ఏ అనే ఆర్టికల్ని మనం దాని ముందు ఉపయోగిస్తాం. చాలా ముఖ్యమైనది కాన్సోనెంట్ లెటర్స్. మనకు ఆల్ఫాబెట్ చెప్పుకునేటప్పుడు మనకు 26 లెటర్స్ ఉన్నాయి. అందులో 5 వోవెల్స్ పోగా 21 కాన్సోనెంట్స్ అని మనం చెప్పుకున్నాం. ఆ కాన్సోనెంట్స్ 21 ముందు, ఆ 21 లెటర్స్ ముందు మనం దాదాపుగా ఏ అనే ఆర్టికల్ మనం ఉపయోగిస్తాం. అంటే ఏఈఐఓయు అనే వోవెల్స్ని పక్కన పెడితే మిగతా 21 లెటర్స్ని, ఆల్ఫాబెట్ని మనం దానికి ముందు ఈ ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ అనే ఆర్టికల్ని మనం ఉపయోగిస్తాం. ఉదాహరణకు చైర్ అనే నౌన్ని ఉపయోగిస్తాం. ఆ చైర్ అని మనం చేస్తాం. కౌంటబుల్ నౌన్స్ అంటే మనం ఏదైతే కౌంట్ చేయగలుగుతామో 1 చైర్, 2 చైర్స్ ఇలా కౌంట్ చేయగలిగేవి. ఫ్యాన్, లైట్, ఆ లైట్, ఆ ఫ్యాన్, ఇలా మనం నౌన్స్ ముందర ఏని ఉపయోగిస్తాం. ఇప్పుడు కాన్సోనెంట్ లెటర్స్ ముందు మనం ఆర్టికల్ ఏని ఉపయోగిస్తామని మాట్లాడుకున్నాం. అది ఎంతో చూద్దాం. బీతో మొదలయ్యేది బ్యాట్, ఏ బ్యాట్, ఆ క్యాట్. ఇలా ఈ లెటర్స్తో మొదలయ్యేటన్నిటికంటే ముందు మనం ఏని ఉపయోగిస్తాం. చాలా మటుకు కాన్సోనెంట్ సౌండ్స్ అంటే ఈ 21 లెటర్స్తో మొదలయ్యే సౌండ్స్తో మనం ఎక్కువగా ఈ లే అనే లెటర్స్ని ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. అ హౌస్, అ టెనెంట్ హౌస్, అ బ్యాట్. ఇలా కాన్సోనెంట్స్ లెటర్స్ ముందు మనం ఏ అనే లెటర్ని మనం ఉపయోగిస్తాం. అలాగే నౌన్స్ ముందు కానీ, సింగులర్ నౌన్స్ ముందు కానీ. ఒక పర్సన్ ఉంటే ఆ పర్సన్, ఇలా ఉపయోగిస్తాం. ఏ అనే లెటర్స్ ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తామో మనం తెలుసుకున్నాం. ఎప్పుడెప్పుడు ఉపయోగించకూడదో మనం తెలుసుకుందాం. ఇప్పుడు
మనం ఇందాక కౌంటబుల్ నౌన్స్ ఆర్ కౌంటబుల్ థింగ్స్ గురించి మాట్లాడుకున్నాం. అంటే 1 డజన్ అలా 1 డజన్ కానీ హాఫ్ డజన్ కానీ 3 ఇన్ నెంబర్. ఐ నీడ్ ఆ 100 రూపీ నోట్ అంటాం, అంటే అది కౌంటబుల్. ఐ నీడ్ 100 రూపీ నోట్, అది 1 అనేది కౌంటబుల్ కాబట్టి వీ యూజ్డ్ ఏ. అది కాకుండా అన్కౌంటబుల్ ఉంటుంది, లైక్ షుగర్, మిల్క్, అవన్నీ అన్కౌంటబుల్. అందుకు ముందు ఆ వర్డ్స్కి ముందు మనం ఏ అనే ఆర్టికల్ మనం ఉపయోగించాం. అంటే ఏవైతే అన్కౌంటబుల్స్ ఉంటాయో లైక్ షుగర్ కానీ, మిల్క్ కానీ, సాల్ట్ కానీ, ఓషన్ కానీ, ఇలా ఏదైతే కౌంట్ చేయలేమో అప్పుడు మనం వాటి ముందు ఏ అనే ఆర్టికల్ని మనం ఉపయోగించాం. ఓన్లీ కౌంటబుల్ అయ్యేది లైక్ డజన్, 2, 5 ఇలా కౌంటబుల్ అయ్యేదే మనం ఏ అనే లెటర్ని ఉపయోగిస్తాం. తర్వాత వోవెల్ సౌండ్స్ ముందు మనం ఏ లెటర్ని ఉపయోగించాం. మనం ముందుగా చెప్పుకున్నట్టు కేవలం కాన్సనెంట్ సౌండ్స్ ముందు మాత్రమే మనం ఈ ఆర్టికల్ ఏ అని మనం ఉపయోగిస్తాం. వోవెల్ సౌండ్ ముందు మనం ఉపయోగించాం. అలానే ప్లూరల్స్ మనం ఇందాక అ చైర్, అ బుక్, అ బ్యాగ్, అ ఫ్యాన్ అని మాట్లాడుకున్నాం. అవే కనుక ప్లూరల్లో ఉంటే లైక్ అ చైర్స్, టేబుల్స్, ఫ్యాన్స్, బుక్స్ అని ఎప్పుడైతే ప్లూరల్లో ఉంటాయో అప్పుడు మనం ఆర్టికల్ని మనం ఉపయోగించాం. ఆర్టికల్ ఏ అనేది మనం ఉపయోగించాం. ఇది ఆర్టికల్ ఏని ఎక్కడ ఉపయోగిస్తాం, ఆర్టికల్ ఏని ఎక్కడ ఉపయోగించామని తెలుసుకున్నాం. ఇంకోసారి చూద్దాం. ఆర్టికల్ ఏని కౌంటబుల్లోనే కౌంటబుల్ నౌన్స్ ఆర్ కౌంటబుల్ పర్టికులర్ థింగ్స్ ముందు ఉపయోగిస్తాం. అన్కౌంటబుల్ ముందు ఉపయోగించాం. తర్వాత సింగులర్ నౌన్స్ ముందు ఆర్టికల్ ఏని ఉపయోగిస్తాం. ప్లూరల్ నౌన్స్ ముందు ఆర్టికల్ ఏని ఉపయోగించాం. కాన్సనెంట్స్ ముందు ఆర్టికల్ ఏని ఉపయోగిస్తాం. వోవెల్స్ ముందు ఆర్టికల్ ఏని ఉపయోగించాం. దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ, యూజెస్ అండ్ నాట్ యూజెస్. ఇప్పుడు ఇండెఫినెట్ ఆర్టికల్లోనే యాన్ అనే ఆర్టికల్ని మనం చూద్దాం. ఇండెఫినెట్ ఆర్టికల్లో ఏ తర్వాత యాన్ అనేది ఇంకో ఆర్టికల్. ఈ యాన్ అనేది చాలా తక్కువ యూజెస్ ఉంటాయి వీటికి. అదేంటంటే నెంబర్ 1 వచ్చేసి మనం ఇందాక ఏలో వోవెల్స్ ముందు ఏ అనే ఆర్టికల్ని మనం ఉపయోగించాం అని మనం మాట్లాడుకున్నాం. ఆ ఆర్టికల్స్ ఆ వోవెల్స్ ముందు అంటే ఏఈఐఓయు అనే లెటర్స్ ముందు మనం ఈ ఇండెఫినెట్ ఆర్టికల్ అయిన యాన్ని మనం ఉపయోగిస్తాం. ఉదాహరణకి యాపిల్, ఏ యాపిల్ అని మనం అనం. ఎందుకంటే ఏ అనేది ఓవెల్ కాబట్టి దాని ముందు ఖచ్చితంగా మనకు యాన్ అనే ఆర్టికలే రావాలి. అంటే యాన్ యాపిల్, యాన్ ఐస్బర్గ్, ఐ, యాన్ ఔల్, యాన్ అంబ్రిల్లా, ఇలా మనకు ఓవెల్స్ ముందు ఖచ్చితంగా యాన్ అనే ఆర్టికల్ మాత్రమే రావాలి. అది నెంబర్ 1 యూస్. నెంబర్ 2 యూస్ అబ్రివేషన్స్ మనకు ఉంటాయి. ఆ అబ్రివేషన్స్ ముందు మనం యాన్ అనే ఆర్టికల్ని మనం ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎల్ఏ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎంఎల్ఏ. ఈ ఎంఎల్ఏ అనేది మనకు అబ్రివేషన్ కాబట్టి హీ ఈజ్ యాన్ ఎంఎల్ఏ ఆర్ రాజు ఈజ్ యాన్ ఎంఎల్ఏ అంటే ఒక అబ్రివేషన్ ముందు యాన్ అనే ఆర్టికల్ని మనం ఉపయోగించాలి. అప్పుడే అది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. అబ్రివేషన్స్ కానీ ఓవెల్స్ ముందు కానీ మనం ఈ యాన్ అనే ఆర్టికల్ని మనం ఉపయోగించాలి. ఈ యాన్ అనేది ఎక్కడెక్కడ ఉపయోగించకూడదో చూద్దాం. ఎక్కడైతే ఏని మనం ఉపయోగిస్తామో ఆ చోట్లల్లో మనం యాన్ అనే ఆర్టికల్ని మనం ఉపయోగించాం. ఉదాహరణకి కౌంటబుల్ నౌన్స్ ముందు ఉపయోగించాం, అన్కౌంటబుల్ నౌన్స్ ముందు మనం ఉపయోగించాం. తర్వాత అలాగే సింగులర్ ప్లూరల్ నౌన్స్ ముందు మనం ఉపయోగించాం. కేవలం 2 యూజెస్ ఉన్నాయి. ఒకటి ఓవెల్స్ ముందు మరియు అబ్రివేషన్స్ ముందు. ఈ రెండింటి ముందు మెయిన్గా చాలా మటుకు మనం ఈ యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ని మనం ఉపయోగిస్తాం. ఇప్పుడు వరకు ఆర్టికల్స్లో ఇండెఫినెట్ ఆర్టికల్స్ గురించి తెలుసుకున్నాం, ఏ యాన్ గురించి. ఇప్పుడు మనం డెఫినెట్ ఆర్టికల్ అయిన ద అనే ఆర్టికల్ గురించి మనం తెలుసుకుందాం. ద అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మెయిన్ ఆర్టికల్. ఈ 3 ఆర్టికల్స్లో అదే ఏ, యామ్, ద అనే ఆర్టికల్స్లో ద అనే ఆర్టికల్ చాలా ముఖ్యమైనది అండ్ కీలకమైనది. దీని యొక్క యూజెస్ ఏంటి అంటే దాన్ని ఎక్కడ ఉపయోగించాలి, దాన్ని ఎక్కడ ఉపయోగించకూడదు మనం ఒకదాని ఒకటి తెలుసుకుందాం. ముఖ్యంగా ద అనేది మెయిన్ మోటో వచ్చేసి ఏదైనా డెఫినెట్ అంటే పర్టికులర్ ఆబ్జెక్ట్ ఆర్ పర్టికులర్ థింగ్ ఆర్ పర్టికులర్ పర్సన్
గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఈ ద అనే ఆర్టికల్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఏదైనా ప్రపంచంలో ఒకటే ఉంది, ఈ యూనివర్స్లో ఒకటే ఉంది, దానికి ఇంకోటి లేదు అని మనం అనుకున్నప్పుడు దానికి ముందు ద అని మనం ఉపయోగిస్తాం. ఉదాహరణకి అర్త్, ద స్కై, ద మూన్, ద సన్. అంటే మనకి భూమి ఒకటే ఉంది, సూర్యుడు ఒకటే ఉన్నారు, చంద్రుడు ఒకటే ఉన్నారు. కాబట్టి వీరన్నిటి ఒకటే ఉన్నారు కాబట్టి, ఇంకొకరు లేరు కాబట్టి మనం దీని ముందు ద అనే ఆర్టికల్ని మనం ఉపయోగించాలి. మొదటి యూసేజ్ వచ్చేసి ఏదైతే ఒకటే ఎగ్జిట్ ఉందో, ఇంకొకటి దానికి పోటీగా లేదో, మనం అంటే రెండు లేకుండా ఒకటే ఎగ్జిట్ అయి ఉంటే మనం ద అనే ఆర్టికల్ని మనం ఆ వర్డ్ ముందు ఉపయోగిస్తాం. ఉదాహరణకి ద ఎర్త్, ద స్కై, ద మూన్ ఇలా మనం ఉపయోగిస్తాం. రెండవది సీస్, రివర్స్, ఓషన్స్, మౌంటైన్స్ ఇవన్నీ ఒకటే ఉంటాయి. ఉదాహరణకు గంగా అనే రివర్ ఒకటే ఉంది ప్రపంచంలో, ఇంకోటి లేదు కాబట్టి మనం ద గంగా, ద కృష్ణ, ద యమున, ద మౌంట్ ఎవరెస్ట్ ఇలా మనం అనుకుంటుంటాం. అంటే ఒకటే ఎగ్జిస్ట్ ఉన్నప్పుడు ఇంకోటి లేనప్పుడు మనం ఈ ద అనే ఆర్టికల్ని మనం ఉపయోగిస్తాం. రివర్స్ ముందైనా, మౌంటైన్స్ ముందైనా, ప్లస్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ వన్స్ ముందైనా మనం ద అనే ఆర్టికల్ని మనం ఉపయోగిస్తాం. ఇంకొకటి, మనం డైలీ లేవగానే న్యూస్ పేపర్స్ చూస్తూ ఉంటాం. తెలుగు న్యూస్ పేపర్స్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్, హిందీ న్యూస్ పేపర్స్, ఉర్దూ న్యూస్ పేపర్స్ ఇలా చాలా రకాల న్యూస్ పేపర్స్ రీజియనల్ లాంగ్వేజెస్ని బట్టి, నేషనల్ లాంగ్వేజెస్ని బట్టి వాటి యొక్క న్యూస్ పేపర్లు చూస్తుంటాం. ఆ న్యూస్ పేపర్ నేమ్స్ అన్నిటినీ మనం ద అనే ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ద హిందూ, ద టైమ్స్ ఆఫ్ ఇండియా, ద ఎకనామిక్ టైమ్స్ ఇలా న్యూస్ పేపర్స్ ముందు మనం ద అనే ఆర్టికల్ని మనం ఉపయోగిస్తాం. ఎందుకంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు డెఫినెట్ ఆర్టికల్ అంటే పర్టికులర్ ఆబ్జెక్ట్ ఒకటే ఉంది ఆ న్యూస్ పేపర్ కాబట్టి మనం ద అనే ఆర్టికల్ని మనం ఉపయోగిస్తున్నాం. ఉదాహరణకి మీరు ఒక పెద్ద ఆడిటోరియంలో ఉన్నారు, వందల మంది జనాలు ఉన్నారు. మీరు అందరిని ఉద్దేశించి మాట్లాడాలనుకుంటే లేకపోతే సందర్భాన్ని బట్టి, వ్యక్తిని బట్టి మనం మాట్లాడచ్చు. కానీ ఆ వందల మందిలో మనం ఒక పర్సన్ గురించే మాట్లాడాలని అనుకుంటున్నప్పుడు మనం ద అనే ఆర్టికల్ని ఉపయోగించాలి. ఉదాహరణకి నేను ఎర్ర చొక్క వేసుకునే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను, ఆ కార్నర్లో ఉన్న ఎర్ర చొక్క వేసుకున్న వ్యక్తి గురించి నేను మాట్లాడుతున్నాను అని మీరు ఎప్పుడైతే చెప్పాలనుకుంటున్నారో ద అనే పదాన్ని ఉపయోగించాలి. ఉదాహరణకు ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద రెడ్ షర్ట్ పర్సన్ హూ ఈజ్ ఆన్ ద కార్నర్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద అనే ఆర్టికల్ని మనం ఉపయోగించాం. అంటే పర్టికులర్గా ఆ పర్సన్ గురించి నేను మాట్లాడుతున్నాను, లేకపోతే ఆ పర్సన్ నాకు కావాలి అని మీరు మాట్లాడాలన్నప్పుడు, ఎంతైనా గుంపులో ఉన్నప్పుడు మనం ఏదో ఒక చిన్న ఆబ్జెక్ట్ని కానీ పర్సన్ని కానీ తెలుసుకోవాలన్నప్పుడు, దాని గురించి మాట్లాడాలన్నప్పుడు, అది కావాలన్నప్పుడు మనం ద అనే ఆర్టికల్ని మనం ఉపయోగించాలి. ఉదాహరణకు మనకు చాలా రకాల కార్లు ఉంటాయి. దాంట్లో స్పెషలైజ్డ్ అండ్ ఒకే మోడల్ కార్ మనకు కావాలనుకుంటున్నాం, అప్పుడు ద అని ఉపయోగిస్తాం. మన ఇంట్లో చాలా డ్రెస్సెస్ మనకు ఉంటాయి, మనకు చాలా రంగురంగుల బట్టలు మనకు ఉంటాయి. అందులో ఒక కలర్ అండ్ డిజైన్ బట్ట అంటే మనకు చాలా ఇష్టం, ఆ క్లోత్స్ అంటే మనకి ఇష్టం, అప్పుడు ద అని ఉపయోగిస్తాం. ఐ లైక్ మోస్ట్ ద రెడ్ టీషర్ట్. రెడ్ టీషర్ట్ అనేది నాకు చాలా ఇష్టం అని మనం చెప్పాలనుకున్నప్పుడు ద అని ఉపయోగిస్తాం. ద అనేది హోలీ బుక్స్ ముందు కూడా మనం ఉపయోగిస్తాం. అంటే ద ఖురాన్, ద గీత, ద బైబిల్ ఇలా హోలీ బుక్స్ ఏవైతే మనకు ఉంటాయో ఆ బుక్స్ ముందు కూడా మనం ద అని ఉపయోగిస్తాం. ఇప్పుడు వరకు మనం ఏదైనా ద యొక్క యూసేజ్ వచ్చేసి నెంబర్ 1, ఏదైనా ఒకటే ఉంటే ఈ విశ్వంలో మనం ద అని ఉపయోగిస్తాం. పర్టికులర్ పర్సన్ ఆర్ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఆర్ పర్టికులర్ థింగ్ గురించి మనం మాట్లాడుకోవాలన్నప్పుడు ద అనే ఆర్టికల్ని మనం ఉపయోగిస్తాం. అలానే హోలీ బుక్స్, న్యూస్ పేపర్స్ ఇలా వీటి ముందు కూడా మనం ద అని ఉపయోగిస్తాం. ఇప్పుడు వరకు మనం డెఫినెట్ ఆర్టికల్ అయిన దాన్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తామో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉపయోగించకూడదో మనం తెలుసుకుందాం. దాన్ని ఎక్కడెక్కడ ఉపయోగించకూడదు. నెంబర్ 1, డిసీజెస్ ముందర మనం దాన్ని ఉపయోగించకూడదు.
ఉదాహరణకి టైఫాయిడ్, మలేరియా, చికెన్ పాక్స్ ఇవన్నీ డిసీజెస్ మనకు ఉన్నాయి. ద టైఫాయిడ్, ద మలేరియా అని మనం ఉపయోగించకూడదు. ఆ మలేరియా, టైఫాయిడ్ అని ఉపయోగించాలి. ద అనేది ఇక్కడ మనం ఉపయోగించద్దు. ఏ డిసీజెస్ ముందైనా అది మనం ఉపయోగించకూడదు. అది ఒకటే ఉన్నా కూడా మనం ఉపయోగించకూడదు. మరియు గేమ్స్ ముందు మనం ఉపయోగించకూడదు. ద క్రికెట్ ఇలా మనం ఉపయోగించకూడదు. గేమ్స్ ముందు కూడా దాన్ని ఉపయోగించకూడదు. ఇంకొకటి, ఈ దాని లాంగ్వేజెస్ ఉదాహరణకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్, ఒడిస్సా ఇలా లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, వీటి ముందు కూడా ద అని అనకూడదు. ఉదాహరణకి ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటాం, కానీ ఐఎమ్ లెర్నింగ్ ద ఇంగ్లీష్, ఐఎమ్ స్పీకింగ్ ఇన్ ద తెలుగు అని మనం అన్నాం. లాంగ్వేజెస్ ముందు మనం ద అని ఉపయోగించకూడదు. అలానే డిసీజెస్ ముందు, లాంగ్వేజెస్ ముందు మనం ఉపయోగించాం. కలర్స్, డేస్, మంత్స్ అంటే జూన్, ఫిబ్రవరి, జనవరి, 28th, 29th, 5th, 10th అనే డేస్ ముందు మనం ఉపయోగించాం. అలానే కలర్స్ని ముందు కానీ ఎల్లో, వైట్, బ్లూ, గ్రీన్ ఇలా కలర్స్ని ముందు కూడా మనం ద అనే డెఫినెట్ ఆర్టికల్ని మనం ఉపయోగించాం. డెఫినెట్ ఆర్టికల్ ఎక్కడెక్కడ ఉపయోగించామంటే, మొదటిది డిసీజెస్ ముందు మనం డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించాం. అలానే కలర్స్ ముందు ఉపయోగించాం. అలానే డేస్, మంత్స్ ముందు ఉపయోగించాం. లాంగ్వేజెస్ అండ్ గేమ్స్ ముందా వీటి ముందు మనం ద అనే డెఫినెట్ ఆర్టికల్ని మనం ఉపయోగించాం. ఇప్పుడు వరకు మనం ఏ, యామ్, ద వీటి యొక్క యూజెస్ అంటే ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించకూడదు, ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించకూడదు అని మనకు ఒక క్లారిటీ తెలిసిపోయింది. చాలామంది అంటూ ఉంటారు టీహెచ్ఈని ద అని, ది అని. ద అని ఎక్కడ ప్రొనౌన్స్ చేయాలి, ది అని ఎక్కడ ప్రొనౌన్స్ చేయాలి అని మనం చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. మనలో చాలామందికి టీహెచ్ఈని ద అని, ది అని ప్రొనౌన్స్ చేస్తుంటారు. అంటే ద, ది ఇలా 2 types ఆఫ్ ప్రొనౌన్సియేషన్ మనం చూస్తూ ఉంటాం. అవును, ద అని, ది అని రెండు మనం ప్రొనౌన్స్ చేయొచ్చు. కానీ వేటి ముందర ద అని ప్రొనౌన్స్ చేయాలి, వేటి ముందర ది అని ప్రొనౌన్స్ చేయాలి మనం ఇప్పుడు చూద్దాం. ద అనేది కాన్సోనెంట్ సౌండ్స్ ఆర్ కాన్సోనెంట్ లెటర్స్ ముందు మనం ద అని ఉపయోగిస్తాం. ఉదాహరణకి గంగా తీసుకుందాం. జీ అనేది కాన్సోనెంట్ కాబట్టి ద గంగా అంటాం. అంటే వోవెల్ లెటర్స్ కాకుండా కాన్సోనెంట్ లెటర్స్ ముందు, కాన్సోనెంట్ సౌండ్స్ ముందే మనం ద అని ప్రొనౌన్స్ చేస్తాం. ఎక్కడైతే వోవెల్స్ ఉంటుందో అక్కడ మనం ది అని ప్రొనౌన్స్ చేస్తాం. ఇక్కడిని మనం ఉపయోగించాలి. అబ్రివేషన్స్ ముందు కానీ, వోవెల్స్ ముందు కానీ మనం ఉపయోగిస్తే యాన్ అన్న ఆర్టికల్స్ని ఉపయోగించాలి. ఎక్కడైతే ఓన్లీ పర్టికులర్ థింగ్ గురించి మాట్లాడుతున్నాం, లేకపోతే ఓన్లీ వన్ ఎగ్జిస్టెన్స్ థింగ్ గురించి మనం మాట్లాడుతున్నాం అన్నప్పుడు ద అనే డెఫినెట్ ఆర్టికల్ గురించి మనం మాట్లాడాలి. ఇక్కడ దలో కూడా ది, ద అనేది ఎప్పుడు ప్రొనౌన్స్ చేయాలో మనం మాట్లాడుతున్నాం. ఇలా తప్పుపోకుండా మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ రూల్స్ని, ఈ ఆర్టికల్స్ ఎక్కడైతే ఉపయోగపడతాయో ఆ రూల్స్ని మనం తెలుసుకొని ఉపయోగించితే మనం ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడగలం. అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ స్కై అని ఒకటి ఉంది. అంటే ఆకాశంలో ఏ లాంగ్వేజ్ ఉపయోగిస్తారు అని. అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ స్కై ఈజ్ ఇంగ్లీష్. ఏ ప్రాంతం మనిషి అయినా, ఏ దేశం మనిషి అయినా, ఏ కంట్రీ అయినా, ఏ రీజియన్ అయినా ఒకసారి ఫ్లైట్ ఎక్కి స్కైకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే వాళ్ళు మాట్లాడాలి. సో ఇంగ్లీష్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ స్కై అని కూడా అంటారు. ఇది ఇవాల్టి ఫ్యాక్ట్.